పొద్దునే వారాహి అమ్మవారి దర్శనం అయిపోయింది. తర్వాత కాశీ విశాలాక్షి దర్శనం అయింది. తర్వాత కాశీ విశ్వనాథ్ టెంపుల్కి వెళ్ళాము, దర్శనం అయింది. ఇలా వెళ్తే మనకి దారి ఉంటుంది. దుండి గణపతి దర్శనం అయింది. అయితే వారాహి అమ్మవారి దర్శనం 5:30కి స్టార్ట్ అవుతుంది. 300 రూపీస్ ఇస్తే దర్శనం లోపలికి పంపిస్తారు. ఫ్రీ టికెట్ అయితే 7 o'clockకి దర్శనం అవుతుందండి. అందరూ 4 గంటలకి అంటున్నారు, కానీ 4 o'clock అవ్వట్లేదు. అక్కడ బయట కొద్దిసేపు వెయిట్ చేసాము. మీరు 5:30 వరకు వస్తే దర్శనం అయిపోతుంది. అంత పెద్ద క్యూ ఏం లేదు ఇప్పుడైతే ప్రస్తుతానికి. విశ్వనాథ్ టెంపుల్ దగ్గర అయితే కొంచెం రష్ ఉంది. కానీ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, కాశీకి వచ్చినప్పుడు కంఫర్టబుల్ చెప్పులు వేసుకొని రావాలి. బట్టలు కూడా చాలా కంఫర్టబుల్గా ఉండాలి. ఎందుకంటే చాలా దూరం నడవాల్సి ఉంటుంది. గల్లులన్నీ చిన్న చిన్నగా ఉంటాయి, వెహికల్స్ రావు. సో కాలినడకన ఎక్కువ నడవాలి కాబట్టి కంఫర్టబుల్గా చెప్పులు తెచ్చుకోండి. ఎక్కడ పడితే అక్కడ మనం వదిలేసి టెంపుల్స్కి వెళ్ళాలి. అండ్ పిల్లలు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్త. అవన్నీ నేను అప్డేట్ చేస్తూ ఉంటాను షార్ట్స్లో. బై.